సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10 మంది కార్మికులు పరిశ్రమ లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు జాయిన్ అవుతున్నారు. విష్ణు, చెప్పండి, పెద్ద ఎత్తున పొగ చూస్తున్నాం ప్రస్తుతం మనం. ఎలా జరిగింది అగ్ని ప్రమాదం? ఏంటి కారణం గుర్తించారా? మంటలు కంప్లీట్ గా కంట్రోల్ చేశారా? ప్రమాదం సమయంలో ఎవరైనా లోపల ఉన్నారా? జిన్నారం పరిశ్రమ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డపోతారం గ్రామ పంచాయతీలో గల న్యూట్రల్ కెమికల్స్ లో పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇందులో సాల్వెంట్స్ డ్రమ్స్ అన్ని బయట ఉండడంతో ఎండవేయడంకి పేలినట్టుగా తెలుస్తుంది. దాని మూలాన ఒక డ్రమ్ నుండి మరొక డ్రమ్ముకు అట్లాగే పరిశ్రమ అంతా కూడా మంటలు వ్యాపించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెల్లదగిన సమయంలో కంపెనీలో 12 మంది కార్మికులు, అంటే 10 మంది కార్మికులు, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా 35 మంది సిబ్బంది 3 షిఫ్ట్లలో కూడా ఈ కంపెనీలో పనిచేస్తారని చెప్పాను. అయితే ఈ రోజు ఎండ తీవ్రత కారణంగానే డ్రమ్ములు పేలాయని చెప్పి అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత గంట సేపటి తర్వాత ఫైర్ ఇంజన్ చేరుకోవడంతో అప్పటికే మంటలు పూర్తి స్థాయిలో కంపెనీని ఆవరించారు. గత 2 సంవత్సరాల క్రితం కంపెనీ పూర్తిగా మాడిఫై చేసిన నేపథ్యంలో రియాక్టర్ నుండి పెద్ద ప్రమాదం అయితే జరగలేదు, కానీ నూతన రియాక్టర్ బిగించిన నేపథ్యంలో ప్రాణాపాయ స్థితి అయితే ఉన్నట్టుగా ఇప్పటికైతే తెలియలేదు. కానీ దట్టమైన పొగల కారణంగా కిలోమీటర్ మేర పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కూడా పొగతో కమ్ముకుంది. చుట్టుపక్కల కంపెనీలకు ఎక్కడ మంటలు వ్యాప్తి చెందుతాయని చెప్పి కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెందిన పరిస్థితి కావాలి. అయితే కంపెనీ లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందని చెప్పని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజన్ వాటర్ అయితే డిశ్చార్జ్ చేస్తా ఉంది. ఇంకా మంటలు పూర్తి స్థాయిలో కంట్రోల్ కాలేదు. మంటలు పూర్తి స్థాయిలో కంట్రోల్ అయితే తప్ప కంపెనీలో ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం తెలియని పరిస్థితి కనపడతా ఉన్నట్టుంది. రైట్ విష్ణు.